వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థాంక్యూ. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడూ ఒక డిస్కషన్ అవుతూ ఉంటుంది, డైరెక్ట్ అండ్ రెగ్యులర్ అని. అసలు ఈ రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? డిస్కషన్ కాదని కొట్టుకుంటారు. డిబేట్ అనుకోవచ్చా? కొట్లాడుకుంటారు. డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్లీ ఎప్పుడు గొడవలే జరుగుతాయి. ఓకే. సో బేసిక్ ఏం జరిగింది అంటే ఇదంతా మిస్లీడింగ్. ఓకే, ఒక అసలు ఈ సోషల్ మీడియా క్రియేట్ చేసిన ఒక మిస్లీడ్, ఈ డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ అంతా కూడా. ఒకప్పుడు 2015 కంటే ముందు దేర్ యూస్ టు బి ఓన్లీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్. ఓకే, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది, అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట దాన్ని హ్యాండిల్ చేయడానికి. తర్వాత ఏమైందంటే 2015 తర్వాత చాలా మంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఎందుకు అడ్వైజర్ త్రూ వెళ్ళాలి. యాక్చువల్గా రెగ్యులర్ అంతా కూడా అడ్వైజర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టాలి, వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కదా, దే నో హౌ టు డూ సమ్ మార్కెట్ రీసెర్చ్. సో అలాంటి వాళ్ళకి కూడా మనం వెసులుబాటు కల్పియాలి కదా, అలాంటి వాళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అప్పుడు లాంచ్ చేశారు. సో బేసిక్ గా మనకి 2020 కోవిడ్ తర్వాత ఏం జరిగింది అంటే యూట్యూబ్ వ్యూస్ కోసం సింపుల్ ఏది మాట్లాడినప్పుడు ఏం తెలియదు కదా, నమ్మేయటమే, నమ్ముకుంటూ వెళ్ళిపోయారు. ఈ మధ్య కొంతమంది క్లయింట్స్ కూడా చెప్పారు, నేను పేర్లు ఆ ఛానల్స్ పేరు నేను చెప్పలే కానీ దే ఆర్ వెరీ క్లియర్లీ టెల్లింగ్ దట్ వాళ్ళు చాలా మిస్లీడ్ చేశారు మమ్మల్ని అంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు గొప్పగా మమ్మల్ని బాగా గైడ్ చేశారు అని. ఐ టెల్ యూ హౌ. సార్ వాళ్ళు ఎంతసేపటికి డైరెక్ట్ పెట్టండి అంటున్నారు. డైరెక్ట్ అంటే ఎవరి కాలం చేసుకునేది, రెగ్యులర్ అంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుందని చెప్పారు. కానీ వాళ్ళు ఇంకొక విషయం మాకు చెప్పలేదు సార్, డైరెక్ట్ లో మాకు మేము రీసెర్చ్ చేసుకోవాలి, రెగ్యులర్ లో అయితే మీకు అడ్వైజర్ పిక్ చేసి పెడతాడు, అడ్వైజర్ రీసెర్చ్ చేసి మీకు పిక్ చేస్తాడు. మనం రీసెర్చ్ చేయకుండా మనం చేయాల్సిన తప్పులు వాళ్ళు అవాయిడ్ చేస్తారు, మనం ఏదైతే మిస్టేక్ చేస్తామో వాళ్ళు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు అనే విషయాన్ని మాకు చెప్పలేదు. జస్ట్ రెగ్యులర్ లో ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే ఉంటుందని చెప్పారు. ఎంత ఉంటుంది అంటే 1% ఎక్కువ ఉంటుంది, 1% ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ లో. సో బేసిక్ మ్యూచువల్ ఫండ్ రూల్ ఏంటి అని అంటే అడ్వైజర్ షుడ్ నాట్ టేక్ మనీ. ఇఫ్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కనుక అడ్వైజర్ దగ్గర పే చేస్తే వాళ్ళు డబ్బులు తీసుకోకూడదు, ఎక్స్పెన్స్ రేషియో నుంచే కంపెనీస్ పే చేయాలి. అదే రూల్, డైరెక్ట్ గా డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకోకూడదు అనమాట. సో బేసిక్ గా ఎక్స్పెన్స్ రేషియో బై డిఫాల్ట్ ఇంక్లూడ్ చేసి పెడతారు. సో ఆ ఎక్స్పెన్స్ రేషియో 1% ఎక్కువ ఉంటుంది కదా, మేము ఎందుకు రావాలి, ఎట్లా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు అంటే వాళ్ళ సో కాల్డ్ ఛానల్స్ అంతా మీరు గనక 30 సంవత్సరాల పాటు పెట్టుబడులు పెడితే మీరు ఇన్ని కోట్లు నష్టపోతారని చెప్పి రకరకాల చార్ట్స్ అయితే ప్రిపేర్ చేసేవాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు 30 సంవత్సరాలు ఎవడు పెట్టాడు, అది పాయింట్. అసలు ఎవరున్నారు 30 సంవత్సరాలు, వచ్చింది 2-3 సంవత్సరాలు కాదు, అందరూ వచ్చి 30 సంవత్సరాలకు చార్ట్ వేస్తున్నారు. 2-3 సంవత్సరాల నుంచి డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ కదల్చుకొని ఉందే చాలా తక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ లో. పెడతారు తీస్తారు. చాలా మంది క్లయింట్స్ చూస్తున్నారు, అవసరం వచ్చిందని తీసేస్తానంటారు. రకరకాలు జరుగుతూ ఉంటాయి. అండ్ దెర్ ఈస్ అనదర్ పాయింట్ వీ హ్యావ్ టు డిస్కస్. ఇప్పుడు ఏంటి, టాప్ మ్యూచువల్ ఫండ్ అని సో మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు పిక్ చేసే టైంకి అది టాప్ మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి, అండ్ దేర్ ఇస్ నో సాలిడ్ ఎవిడెన్స్ దట్ ఇట్ విల్ అగైన్ పర్ఫార్మ్ ఇన్ ద ఫ్యూచర్. ఏ ఒక్క మ్యూచువల్ ఫండ్ కూడా టాప్ లో 2-3 సంవత్సరాలకి మించి ఉండదు. మీరు అందులో ఎంటర్ అవుతారు, తర్వాత పర్ఫార్మెన్స్ పడిపోద్ది, మరి లూజ్ అయ్యారు కదా. ఇక్కడ 1% పే చేయాలని ఆలోచించారు, ఇక్కడ మీరు ఒక రాంగ్, అప్పుడు టాప్ ఉంది కదా అని చెప్పి అప్పుడు ఎంటర్ అయితే ఇక్కడ డబ్బులు లూజ్ అవుతారు కదా, రైట్. సో ఇక్కడ ఏదో 1% మేము పే చేస్తే కోట్లు పోతున్నాయని మాట్లాడతారు కదా, ఆ క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 10,000 రూపాయలు ఎస్ఐపి పర్ మంత్ చేస్తున్నాడు అనుకుందాం, సంవత్సరానికి వచ్చేసరికి 1,20,000 రూపాయలు అవుతుంది అది. సో వాళ్ళేమో ఒకేసారి 1,20,000 బెటర్ కదా, ఆన్ యావరేజ్ 10 ఎవ్రీ మంత్ డిపాజిట్ చేసుకుంటూ వస్తారు. ఇట్ విల్ బి అన్ యాన్యువల్ యావరేజ్ ఆఫ్ 60,000. ఆ 60,000 రూపీస్ కి 1% అంటే ఎంత వస్తుంది అడ్వైజర్ కి? హార్డ్లీ 600 రూపీస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. Maybe in the second year it will go to 1,200 rupees. Maybe in the third year it will go to 1,800, 2,000 rupees. సో బేసిక్ గా నువ్వు చేసే దానికోసం, నేను గైడ్ చేయడం కోసం ఒక 600 రూపాయలు తీసుకొని ఒక అడ్వైజర్ కోసం ఎందుకు పని చేస్తున్నాడు? నీ ఒక్కడి మీద డబ్బులు రావు, కొన్ని 100 మంది క్లయింట్స్, కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ ఉంటాయి కాబట్టి మొత్తం మీద వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని రన్ చేస్తారు. మీరు పే చేసే 600, చాలా మంది ఒక క్లయింట్ అడిగాను ఇలానే, నేను మీకు 600 ఇస్తాను, మీరు నా కోసం సంవత్సరం పని చేస్తారా అని. నేను చేయను సార్ అన్నాడు. మరి నేను ఎందుకు చేయాలి? యూఆర్ టాకింగ్ అబౌట్ ద రెగ్యులర్, మాట్లాడుతున్నారు కదా రెగ్యులర్ అండ్ 1% ఎక్స్ట్రా అని. నేను నీకోసం ఎందుకు పని చేయాలి? పని చేయాల్సిన అవసరం లేదు కదా. మరి రీసెర్చ్ చేయాలి, ఫండ్ సెలెక్ట్ చేయాలి, ఫండ్ రీబ్యాలెన్సింగ్ చేయాలి, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూడాలి. నాకేం పని లేదా? 600 కోసం పని చేయాలా? నేను గంట కూర్చుంటే 2,000 తీసుకుంటా, నువ్వు సంవత్సరానికి 600 ఇస్తావు. ఎప్పుడో 1 కోటి రూపాయలు అవుతాయని ఆలోచిస్తున్నావా నువ్వు? అప్పుడు 1 కోటి రూపాయలు అయ్యేటానికి ఎక్స్పెన్స్ రేషియోస్ ఎంత ఉండవు, తగ్గిస్తారు. ఈ రోజు ఉండే 1 కోటి రూపాయల విలువ 15-20 సంవత్సరాల తర్వాత ఉండే 1 కోటి రూపాయల విలువ ఒకటే ఉండదు, కాదు కదా. అప్పుడు 1 కోటి రూపాయలకు నాకెంత వస్తుంది? సరే మీరు అనుకున్న లెక్కలు వేసుకున్నా కానీ మహా వస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. అప్పుడు ఎక్స్పెన్స్ రేషియోస్ తగ్గుతాయి కాబట్టి మహా వస్తే 60-70,000 వస్తాయి. 60-70,000 15 ఏళ్ల తర్వాత ఇవ్వాలని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావే, ఇంకా నేనేం మాట్లాడాలి? సో బేసిక్ గా యూ హ్యావ్ టు థింక్. ఇప్పుడు వేలు పెట్టుకొని నడుచుకుంటావా? ఆల్వేస్ యూనిట్. మనకి తెలియని దారిలో ఏం చేస్తాం? తోడు పెట్టుకొని పోతాం.
ఎగ్జాక్ట్లీ. గిరిబాబు గారు తెలుసు కదా, ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఒక మాట చెప్పారు, మీ ఇద్దరం కలిసి షో చేసినప్పుడు. ఒక శ్మశానం ఉంది, ఒక అబ్బాయి ఆ శ్మశానం దాటే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ దాకా వెళ్తున్నాడు, తిరిగి వస్తున్నాడు, అక్కడ దాకా వెళ్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. శ్మశానాన్ని మాత్రం దాటలేకపోతున్నాడు భయం వల్ల, రకరకాల రీజన్స్ వల్ల. అదే ఇంకో అబ్బాయి తోడొచ్చాడు, ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని శ్మశానాన్ని దాటేశారు. ఇక్కడ ఏంటి కాన్సెప్ట్? తోడు, నమ్మకం, తోడు, నమ్మకం, తోడు. దాట్ ఈస్ వాట్. ఆ 1% కి మీకు దొరికేది ఏంటి అంటే, ఎవడు ఇచ్చినా దొరకంది ఆ నమ్మకం, తోడు. ఎవడు ఇవ్వడు. ఓన్లీ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కెన్ గివ్ దట్. మీ మీద ఏం బయాస్డ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ పర్సనల్ ఫైనాన్స్ మీద మీకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు ఎందుకు ఎమోషన్స్ ఉంటాయి? నాకు లాజికే ఉంటది. నాకు లాజికల్ గా ప్లస్ ఆర్ మైనస్ అంతే, ఈ రెండే తెలుసు. ఏది మంచి ఏది చెడు, అది మాత్రం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అడ్వైజర్స్ ఎమోషనల్ గా ఉన్నారంటే మొహం మీద ఉన్నది ఉన్నట్లు చెప్పలేరు. ఎగ్జాక్ట్లీ, అలా చెప్పాలి అని అంటే ఎమోషన్స్ ఉండకూడదు. అడ్వైజర్ కి ఎప్పుడు ఎమోషన్ ఉండకూడదు. అడ్వైజర్ కి ఎప్పుడు ఎమోషన్ ఉండదు. అవసరం ఏంటి? మీ డబ్బుల మీద నాకెందుకు ఉంటది ప్రేమ? నాకు ఉండదు కదా. నాకేముంటది? లెక్క ఉంటది. అండ్ సెకండ్ పాయింట్ కూడా చెప్తా. ఇప్పుడు మా ఏవిఎం ఎంత గ్రో అయితే, అంటే మా దగ్గర ఉండే అసెట్స్ ఎంత బాగా గ్రో అయితే మాకు అంత వస్తుంది కదా. రైట్? నేను దేనికోసం పని చేస్తా? ఇప్పుడు నా గ్రోత్ కోసం మీరు అంతే. ఆబ్వియస్లీ అది ఆ లాజిక్ మిస్ అవుతున్నారు. అంతే, మీ గ్రో అయితేనే నాకు కూడా పెరిగేది. లేకపోతే నా ఇన్కమ్ ఎక్కడి నుంచి పెరుగుతుంది? ఎంతకాలం ఉంటారు? అయినా కానీ ఎలా ఆలోచిస్తారంటే, నేను గ్రో అవ్వడం వల్ల మా ఎదుటి వాళ్ళు గ్రో అయిపోతారు. వద్దు, నేను గ్రో అవ్వద్దు, వాళ్ళని గ్రో అవ్వనివ్వద్దు. ఒక క్లయింట్ వచ్చి అదే మాట చెప్పారు, పెద్ద ఆయన, 52 సంవత్సరాలు. నేను చెప్పాను, సార్ మీరు ఎంత జనరేట్ చేయగలుగుతారు మీరు చేసుకుంటే అని అడిగాను. చేసుకుంటా 15 అన్నాడు. సార్ నేను కూడా 15 ఇస్తా, కానీ వాలటాలిటీ ఉండదు, మీతో పాటు తోడుగా నడుస్తా. ఇప్పుడు ఏం చెప్పండి అని అన్నా. నీకు డబ్బులు ఇవ్వాలి, అదే నా నొప్పి అన్న. అది జనాల మైండ్ సెట్ అన్న. ఆయన నొప్పి అని కాదు, అది జనాల మైండ్ సెట్. నువ్వు నా కోసం పని చేస్తున్నావు అని చెప్పి ఎవరు ఆలోచించరు. నీకు డబ్బులు ఇవ్వాలి అనేది అంత మాత్రమే ఆలోచిస్తారు. మీరు ఎంత ఇస్తున్నారు, ఈవెన్ దో ఇట్ ఇస్ రెగ్యులర్, దానికి సేమ్ రిటర్న్ డెలివర్ చేయగలిగినా కానీ ఇస్తున్నాను అనేది మాత్రమే ఫీల్ అవుతారు. కానీ ఇక నాకు తోడుందని మాత్రం ఎవరు ఆలోచించారు. గైడ్ చేస్తారు. మనకి 15,000 లేదంటే 1,00,000 రూపాయలు మనకి రిటర్న్ లో వీళ్ళ వల్ల మనం పొందుతున్నాం అనేది ఆలోచించారు. అది మాత్రం ఆలోచించారు. సో పోగొట్టుకోవడానికైనా నేను రెడీ. ఆయన పెద్ద దాదాపు నాతో 5 గంటలు కూర్చొని మాట్లాడారు. అని అదే మాట చెప్పారు, నాకు పోయినా పర్లేదు, నీకు మాత్రం రావద్దు, నువ్వు బాగుపడితే నాకు పొట్ట హ్యాపీగా ఉండదు. మొహానికి అనేసారా? అంటే జనాల ఉద్దేశం చెప్పారు. జనాల ఉద్దేశం ఆయన చెప్పారు. అందుకే ఈ డైరెక్ట్ రెగ్యులర్ వర్సెస్ లో ఎప్పుడు గొడవ జరుగుతుంది. సో బేసిక్ గా వాళ్ళకి అర్థం కాదు ఒక అడ్వైజర్ తోడంటూ ఉంటే ఎంత ఉంటుంది. అండ్ ఐ టెల్ యూ వన్ మోర్ పాయింట్. చిన్న అమౌంట్లు కాబట్టి పెద్ద కష్టం అనిపించదు. పెద్ద అమౌంట్ అయిన తర్వాత హ్యాండిల్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదు. ఎంతటి పెద్దోడికైనా సరే వెల్త్ మేనేజర్ ఉంటాడు. అంబానీ గారికి దాదాపు 25 మంది ఉంటారు వెల్త్ మేనేజర్స్. ఆయనకు రాదా? ఆయన వ్యాపారం తెలియదా? ఆయనకు లెక్కలు తెలియవా? చేయలేము. అంటే సంపాదించటం, వాళ్ళ పని ఏంటంటే వెల్త్ను గ్రో చేయటం, అదే లెక్క. ప్రతి పని మంది కాదు. ప్రతి షూ మనం వేసుకోవడానికి ట్రై చేయదు. నాకు 9వ నెంబరే పట్టుద్ది, నేను అదే వేసుకోవాలి. ప్రతి షూ మంది కాదు. వి షుడ్ నాట్ డూ దట్. అట్లా చేయటం వల్ల మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇప్పటి నుంచి తెలుస్తాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క. మార్కెట్ చూపిస్తుంది, అన్ని చూపిస్తుంది. భయపెడతాను. ఇంతకు ముందు మార్కెట్ పడుతుంది జాగ్రత్త బాబు అన్నప్పుడు భయపెడుతున్నాడు అన్నారు. ఇప్పుడు పడ్డది కదా. ఇప్పుడు ఏమంటారు మరి? ఇదే రియాలిటీ. ఈ రియాలిటీ మీకు తెలియదు. ఎక్కడ పెట్టినా డబ్బులు వచ్చాయి. ప్రపంచం అలా ఉండదు. అదే నిజమైతే ఎందుకు ఉద్యోగాలు చేయాలి? పెట్టుబడులు పెట్టి కూర్చోవచ్చు కదా. ఆ లెక్కలు పనిచేయవు. కొంత స్టడీ చేయాలి. నేను రమ్మని చెప్పను ఎవరిని, కనీసం చదువుకోండి. అట్లీస్ట్ డూ దట్. దట్ విల్ హెల్ప్ యూ అవుట్. మరి రెగ్యులర్ అండ్ డైరెక్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ కి మీరు రిఫర్ చేస్తారు? మీకు సరిపడా టైం ఉంది, మీకు మార్కెట్స్ అర్థమవుతున్నాయి, ఎకానమీని అర్థం చేసుకోగలుగుతున్నారు, ఏ మ్యూచువల్ ఫండ్ ని చదవటం మీకు వచ్చు, దాంట్లో రిస్క్ అండర్స్టాండ్ చేసుకోవడం మీకు తెలుసు, మీకు ఎలాంటి ఫండ్ పిక్ చేసుకోవడం తెలుసు అనుకున్నప్పుడు డైరెక్ట్ సూట్ అవుతుంది. మార్కెట్ నాకు తెలియదు, నేను జస్ట్ మార్కెట్ లో ఎక్కడ పెట్టినా డబ్బులు వస్తాయనే బ్యాచ్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా సూట్ అవుతుంది. ఈ మాట చెప్పగానే ఫట్ 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 కామెంట్లు పడతాయి. ఉన్న మాట చెప్తే ఉలికెక్కువ అంటారు కదా. సో బేసిక్ విషయం అది కాదు. ఎందుకు అంటే లైక్ మనకు తెలియని పని ఎప్పుడైనా కానీ ఒక మనిషిని పెట్టుకొని చేయించుకోవాలి. ఒక మనిషిని పెట్టుకొని అన్ని పనులు మనకి కాదు. నెంబర్ 2, నువ్వు పోగొట్టుకునే 1% నేను ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు వర్క్. నా పని నాకు బాగా తెలుసు. అంటే ప్రపంచంలో వాళ్ళు ఒక్కరే లేరు కదా. వాళ్ళు చేసిన దానికి కమిషన్ వచ్చేసి మీరు బతికేయడానికి ఎంతో మంది ఉన్నారు. నమ్మే పర్సన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ గ్రోత్ చాలు కదా మీకు ఇన్కమ్ రావడానికి. సింపుల్ అండి. ఇప్పుడు ఎవ్రీవన్ ఎక్స్చేంజ్ ద టైం ఫర్ మనీ. మీరు అదే చేస్తారు, నేను అదే చేస్తాను. సో కాల్డ్ మాట మాట్లాడే వాళ్ళు కూడా అదే చేస్తారు. రైట్? కానీ పైకి మాత్రం వై విల్ ఐ గివ్ మై టైం ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ యూ? నేను ఎందుకు ఇవ్వాలి టైం ని ఫ్రీగా? ఒక ఫండ్ ని పిక్ చేయడానికి డే అండ్ నైట్ టైం పడుతుంది. ఐ విల్ గో త్రూ మల్టిపుల్ పారామీటర్స్.
అసలు ఏమేమి సెక్టార్స్ లో ఉన్నారు, ఆ సెక్టార్స్ కి నెక్స్ట్ ఎకనామిక్ సిచ్యువేషన్ లో పాసిబిలిటీస్ ఉన్నాయా, మళ్ళీ అగైన్ ఆ సెక్టార్స్ లో వాళ్ళు లార్జ్ లో ఉన్నారా, స్మాల్ లో ఉన్నారా, అండ్ అగైన్ వాళ్ళు ఏ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ లో ఉన్నారు. హ్యావ్ టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వాటిల్లో ఎస్ ఆ ఫండ్ మేనేజర్ ఏంటి, ఆ ఫండ్ మేనేజర్ ఇంకేమేమి ఫండ్స్ మేనేజ్ చేస్తున్నాడు, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటది, గ్రోత్ లో ఉంటుందా లేకపోతే స్టేబుల్ గా ఉంటాడా. సో బేసిక్ మన గ్రోత్ దేర్ ఆర్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ఫండ్ ఉంటుంది. సో బేసిక్ అందరికి గ్రోత్ పనికిరాదు, అందరికి స్టేబుల్ పనికిరాదు. ఎవరికి ఏది రైట్ అనేది ఇన్ని పారామీటర్స్ లో చెక్ చేసుకొని దెన్ విల్ పిక్ ఎ ఫండ్. అది నాకేం టైం పాస్ కి రాదు, రైట్? ఎగ్జాక్ట్లీ. దట్స్ వాట్ నేను అదే చెప్పేది. నువ్వు ఇచ్చే 600 సంవత్సరం కోసం అని చెప్పి ఇంత పని చేయాలా? ఈ ఒక్క మాట ఆలోచన వస్తే సరిపోద్ది కదా. అదే కదా, నేను పని చేస్తానని ఆలోచిస్తే సరిపోద్ది కదా. నువ్వే చేయలేవు, మరి ఇంకొకరు ఎందుకు చేస్తారు? అండ్ అగైన్ అబ్బాయి ఇప్పుడు నేను పెద్ద అమౌంట్ ఉంది నా దగ్గర, నేను పెట్టుకుంటే అది పెద్ద అమౌంట్ ని హ్యాండిల్ చేయలేక చాలా మంది నాకు వస్తారు. యాక్చువల్ గా ఎప్పుడైనా అడ్వైజర్ దగ్గర చిన్న అమౌంట్స్ రాదు, పెద్ద అమౌంట్స్ అంటే వస్తారు. వై? హ్యాండిల్ చేయలేరు, ఎందుకంటే ఎమోషన్ వస్తుంది. సొంత డబ్బులు కాదు, కష్టపడి సంపాదించడం ఎమోషన్ ఉంటుంది. వీ కాంట్ హ్యాండిల్ ఇట్ ఇన్ రైట్ వే. ఎప్పుడు కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతాం? ఇంకో పర్సన్ తోడున్నప్పుడు అడ్వైస్ తీసుకున్నాం. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిసారి కూడా చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.